హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూష రామ్ చెరుకూరి. నేను మీ అనూష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాలీఫ్లవర్ కర్రీ రైస్, చపాతీ, పుల్కా, పూరి ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. కాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను కాలీఫ్లవర్లో సగమే యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వాటర్ని మరగనివ్వండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని 3 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారు కదండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. అలాగే 3 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని ఉల్లిపాయ ముక్కలను కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలను సన్నగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి టమాటాలను బాగా మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదండి, టమాటాలు కూడా చక్కగా మగ్గాయి, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసుకుని మసాలాలంతా బాగా కలుపుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలన్నమాట. కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, చక్కగా కుక్ అయింది, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలన్నమాట. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల కాలీఫ్లవర్ కూర చాలా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకుని 1 నిమిషం పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదండి. ఇది రైస్, చపాతీ, పుల్కా ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ కాలీఫ్లవర్ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.